తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందులో భాగంగా ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్టుగా మంత్రి తుమ్మల తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలు చేస్తామని ప్రకటించారు. రబీ ముందస్తు ప్రణాళికపై వ్యవసాయ ఉద్యాన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. యాప్ ద్వారా సమీప డీలర్ వద్ద యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైతులు కావలసిన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసిన సదుపాయం కల్పిస్తారు. యూరియా బుకింగ్ తర్వాత రైతుకు బుకింగ్ ఐడి వెళుతుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగా డీలర్ ద్వారా యూరియా విక్రయం జరుగుతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జానుతున్నారు. ఎస్ అజీం, ఈ ఏడాది చూస్తాం అసలు రైతులను యూరియా కష్టాలు ఎంతలా వేటాడాయో, ఎంత ఇబ్బంది పడిపోయారు. ఏంటి ఇప్పుడు ఈ యాప్తో పూర్తి కష్టాలు తీరుతాయనుకోవచ్చు? ఎప్పటి నుంచి ఈ యాప్ అమల్లోకి వస్తుంది? రైతుల సమస్యలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకురానున్నట్టు ఏదైతే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మనం చూసాం, మీరు చెప్పినట్లు రైతులు యూరియా కోసం ఇలా ఇబ్బంది పడ్డారు. సో ఎలా వారు ఆ కష్టాలు ఫేస్ చేశారు, దానికి సంబంధించి 8 గంటలు క్యూలో నిలుచున్నారు యూరియా ఎరువులు లేక వీళ్ళకి సంబంధించినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించే విధంగా ఒక మొబైల్ యాప్ ను వ్యవసాయ శాఖ తీసుకురాన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే రబీ ముందస్తు ప్రణాళికపై దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ ఉద్యానవన అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుండి కూడా ఎరువుల మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే రైతులు ఎరువుల కోసం వారి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ కేవలం ఎరువుల పంపిణీ కోసమే ఒక కొత్త మొబైల్ యాప్ ని తీసుకురానుంది. దానిని ఈ నెల 20 నుంచి ఏదైతే ప్రారంభించనున్నారో, సో మనం యూరియాకి సంబంధించినటువంటి బుక్ చేసిన ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చాలా స్పష్టంగా కూడా ఏదైతే చెప్పడం కూడా జరిగింది. రైతులు తన పంటకు అవసరమైన యూరియా పరిమాణాన్ని తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచి అయినా ముందుగానే బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా కల్పిస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి యూరియా షాప్ కావచ్చు, లేకపోతే జిల్లా పరిధిలో వచ్చేటువంటి యూరియా షాప్ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ యాప్ ద్వారా వాళ్ళకి ఎంత అవసరం, ఏ మేరకు అవసరం ఉందో ఆ మేరకు అవసరాన్ని బట్టి వారు బుక్ చేసుకోవచ్చు. సో యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఏఓ సేవలను కూడా వినియోగించుకోవచ్చని కూడా చాలా స్పష్టంగా తెలిపారు. ఇక యూరియా బుక్ చేసుకున్న అనంతరం ఒక రైతులకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగా రైతు తన ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చు. సంబంధించిన డీలర్ రైతు లేదా అతని ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి మరియు బుక్ చేసిన పరిణామాన్ని ధృవీకరించిన తర్వాతే ఏదైతే దీనికి సంబంధించినటువంటి యూరియా బుకింగ్ కూడా ఇస్తారు. సో మొబైల్ యాప్ లోని కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏదైతే రైతులు సిటిజన్ డిపార్ట్మెంట్ మరియు డీలర్ల కోసం వేరువేరుగా లాగిన్లు ఏర్పాటు చేస్తుంది. మొబైల్ నంబరు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే అవకాశం కూడా ఏదైతే యాప్ లో కల్పిస్తుంది. అలాగే లాగిన్ అవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉంది అనే దానిపైన కూడా చాలా స్పష్టత వచ్చేది. అంటే అసలు ఎంత యూరియా ఉంది అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, సో వీరికి ఏమైనా యూరియా అవసరం ఉంది, యూరియా కొరత ఉందా లేదా అన్ని కూడా రైతులకు పూర్తి స్థాయిలో కూడా తెలిసే విధంగా కూడా ఈ యాప్ లో పూర్తి వివరాలను కూడా అందుబాటులో కూడా తీసుకురానుంది. సో లాగిన్ రైతులు తమ జిల్లాలను ఎంపిక చేయగానే జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగులు కూడా కనిపిస్తాయి. తర్వాత సీజన్ వారి పాస్బుక్ నెంబర్, మరి వారి ఎన్ని ఎకరాల పంట వేస్తున్నారో, ఏ పంట వేస్తున్నారో అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఎంటర్ చేసిన ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా యూరియా ఎంతవరకు వస్తున్నది దానిపైన కూడా చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ రైతు ఎక్కువ బుక్ చేసుకుందామంటే ఈ మేరకు యూరియా సరిపోతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి రైతులకు ఇచ్చారని తీసుకురావడం కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ డీలర్ల వారి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి వారు రోజువారీ వారికి వచ్చే స్టాక్ మరియు అమ్మకం వివరాలు కూడా ఏదైతే నింపాల్సి ఉంటుంది. సో పూర్తి స్థాయి కూడా డేటా కూడా కంప్లీట్ గా ఉంటుంది. అంటే ఒక ఏడాది ఒకవేళ మనం మొబైల్ యాప్ ద్వారా చేసుకున్నట్లయితే పూర్తి వివరాలు ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంటుంది. కానీ ఏ విధంగా యూరియా కూడా అందుబాటులో ఉంచారు లేదంటే కూడా ప్రభుత్వం క్లారిటీ తీసుకొచ్చేందుకు ఈ యాప్ ని తీసుకొస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.